క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు మనందరి పక్షముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మదగినవాడు అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును అధ్యయనం చేయుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరము, మొదటి అధ్యాయము 9వ వచనమును నేను చదువుతూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీ వాక్యమును అధ్యయనం చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, ఆసక్తితో వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, మీ నమ్మకత్వాన్ని గురించి మేము అధ్యయనం చేయబోతూ ఉండగా మీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, మనము చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్ములను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు అనేటటువంటి విషయము ద్వారా వారిని బలపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఈ ఉదయకాలపు డివోషన్లో ఏ విషయములలో దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఏ విషయాలలో దేవుణ్ణి మనము నమ్మొచ్చు అనేటటువంటి ఆ విషయాన్ని గురించి వాక్యానుసారముగా ఒక 3 విషయాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటి విషయం ఏది అనగా, మన పాపములను కడిగి శుద్ధీకరించి మనలను నీతిమంతులుగా తీర్చే విషయములో దేవుడు నమ్మదగినటువంటి వాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. దయచేసి యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనములో, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇక్కడ యోహాను భక్తుడు తెలియచేస్తున్నటువంటి ఆ సత్యం ఏంటి అనగా, దేవుడు సమస్త దుర్నీతి నుంచి మనలను విడిపిస్తాడు, మన పాపములను క్షమిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనము చేయాల్సిన పని ఏంటి అనగా, మన పాపములను మనము దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారిగా ఉండాలి. సో మొట్టమొదటిగా దేవుడు ఏ విషయములో నమ్మదగిన వాడు అనగా, మన పాపములను కడిగి శుద్ధీకరించే విషయములో ఆయన నమ్మదగిన వాడని మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనము చూసినట్లయితే, శోధనల నుండి మనలను విమోచించి మనలను విడిపించడానికి లేక విడిపించే విషయములో దేవుడు నమ్మదగిన వాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరము 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియూ మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపడు అంటున్నాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును మీకు కలుగు చేయను అంటూ ఉన్నాడు. కనుక రెండవదిగా ప్రియులారా, దేవుడు ఏ విషయములో నమ్మదగిన వాడు అనగా, మనలను పాపము నుంచి లేక దుర్నీతి నుంచి విడిపించి విమోచించుటకు ఆయన సమర్థుడని లేక నమ్మదగినటువంటి వాడని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ శోధన తప్పించుకోగలిగినటువంటి మార్గమును కూడా ఆయన మనకు అనుగ్రహించే విషయంలో ఆయన నమ్మదగిన వాడని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ప్రియులారా, మనం చూసినట్లయితే, చెడు మార్గముల నుంచి లేక దుష్టత్వానికి మనలను వీలైనంత దూరముగా ఉంచే విషయంలో దేవుడు నమ్మదగిన వాడని వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికే సంఘానికి రాసినటువంటి 2వ ఉత్తరము 3వ అధ్యాయము 3వ వచనములో, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి
కాపాడును. ప్రియులారా, మనుష్యులు నమ్మదగిన వారు కాకపోవచ్చు, అలాగే మనము కూడా నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడని ఈ ఉదయకాలం మనం తెలుసుకున్నాం. ఏ విషయములో దేవుడు నమ్మదగిన వాడో 3 విషయాలను మనము అధ్యయనం చేశాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటి అనగా, మన పాపములను కడిగి మనలను పవిత్రపరిచి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేసే విషయములో దేవుడు నమ్మదగినటువంటి వాడని. రెండవదిగా మనము చూసినట్లయితే శోధనల నుంచి విడిపించి మనలను విమోచించు విషయములో దేవుడు నమ్మదగిన వాడని. మూడవదిగా మనం ఆలోచించినప్పుడు ఆయన మరి చెడు మార్గముల నుండి, దుష్టత్వముల నుండి మనలను దూరముగా ఉంచే విషయములో ఆయన నమ్మదగిన వాడని ఈ ఉదయకాలం మనం తెలుసుకున్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మదగినటువంటి దేవుణ్ణి మన హృదయపూర్వకముగా అంగీకరిస్తూ ఆయన యందు మన విశ్వాసం ఉంచుతూ మన ఆత్మీయ జీవితాలను ఆయనకు మహిమకరంగా మరి కొనసాగించుకోవాలని దేవుని సేవకునిగా నేను తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలము ఏ విషయాలలో మీరు నమ్మదగిన వారో మాకు నేర్పించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఆ విషయాలలో మీరు నమ్మదగిన వారని మేము పరిపూర్ణముగా నమ్ముతూ మీ నామమునకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఈ ఉదయకాలము వాక్యమైనటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తల వంచిన మనందరికీ ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.